అధర్మాన నాయకత్వంలో ఈరోజు టెక్కల్లో జరిగినటువంటి సమావేశం. ఈ సమావేశానికి అందరికీ మభ్యపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అధర్మాన. మీరు ఇప్పుడు ఈ సమావేశానికి ముందు 5 రోజుల క్రితం నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్లో మూలపేట పోర్టు గురించి పూర్తి వివరాలను తెలియజేస్తూ ప్రస్తుత సమస్యల్ని క్లారిటీగా చెప్పాను. ఆ సమస్యల పట్ల స్పందించాలి, అది స్పందిస్తేనే నువ్వు చేస్తున్నటువంటి ఈ మీటింగ్కి అర్థం ఉంటుంది అని నేను స్పష్టంగా చెప్పాను. ఉత్తరాంధ్ర నాయకులందరూ వచ్చారు, పారిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు కూడా వచ్చారు. కానీ ఇంతమంది నేతృత్వంలో వాళ్ళకెవరికీ మాట్లాడనివ్వకుండా ఈయనే మాట్లాడిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాల్ని తుంగలో తొక్కాడు ఈరోజు ధర్మాన ప్రసాద్ చాలా వ్యూహాత్మకంగా. ఎలా అంటే పోర్టుకు పోదామని చెప్పి పోర్టుకు పోయినారా? పోలేదే. పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక టెంట్ వేసి, అంటే ఎక్కడ ప్రజలందరికీ మూలపేట విష్ణు చక్రం గ్రామాల ప్రజలందరికీ లేఅవుట్ ఇచ్చాం. నాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే సమావేశం పెట్టారు. ఆ సమావేశం దగ్గర వీళ్ళు ఒక టెంట్ వేసి మాట్లాడారు. మరి ఎందుకు పోర్టుకు పోలేదు? నిజంగా పోర్టుకు పోవాలంటే వేలాది మంది ప్రజలు అవసరమా? ఉత్తరాంధ్ర మొత్తం తరలించడం అవసరమా? ఒకవేళ అలా తరలిస్తే వేలాది మంది ప్రజలు కలిసి పోర్టులోకి వెళ్ళొచ్చా? అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి పోర్టులో. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగితే అది ప్రమాదకరమని పోర్టు యాజమాన్యం ఆలోచిస్తారు, తప్పేం లేదు. కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే 40 మందికి అవకాశం ఇచ్చారు ఈరోజు పోర్టులోకి. 40 మంది అంటే ధర్మాన ప్రసాద్తో కలుపుకొని 40 మంది నాయకులు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి అందరూ కూడా హాయిగా వెళ్ళొచ్చు, పోర్టు నిర్మాణం పనులు చూడొచ్చు, బయటకు రావచ్చు, స్టేట్మెంట్ ఇప్పుడు మీటింగ్ పెట్టిన స్థలంలో మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఎవరు కాదన్నారు? ఈ పని చేయలేదే. మరి మీరు ఇది చాలా డ్రామా. ఈ నాటకం ఎలా జరిగిందంటే మీరు మాత్రం కోటాను కోట్లు సంపాదించుకోవడానికి అతి తెలివిగా డైవర్ట్ చేయడానికి. పోర్టు పని ఎంతవరకు వచ్చింది, పోర్టు ఎంతవరకు పూర్తి చేశారు, ఊరికే ఈ ప్రశ్న ఎందుకంటే అది డైవర్ట్ చేయడానికి, భూసేకరణ డైవర్ట్ చేయడానికి, మూలపేట విష్ణు చక్రం ప్రజల యొక్క త్యాగాల్ని డైవర్ట్ చేయడానికి, ఆ రోడ్డు 100 మీటర్స్ రోడ్డు కోసం ఇచ్చిన ప్రజల యొక్క త్యాగాల్ని కూడా గుర్తు చేయకుండా వాళ్ళకు ద్రోహం చేయటానికి, వీళ్ళ భూములన్నీ కూడా ఆక్రమించి అందులో భాగస్వామ్యులు అవ్వటానికి మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగస్వామ్యమే ఈరోజు పోర్టుకు పోదాం, పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంత అన్యాయం అండి. భూసేకరణ ఎందుకు జరగాలి? భూసేకరణ చేస్తే ప్రభుత్వ ధర 25 నుంచి 35 లక్షల మధ్యలో ఉంటుంది, అంతకన్నా మించి ఉండదు. అంటే ప్రతి రైతుకు సగటున 1 ఎకరావో 2 ఎకరాలో 3 ఎకరాలో ఉంటే వాళ్ళకి వచ్చేది 50 లక్షలు 75 లక్షలు కోటి రూపాయల నుంచి. ఈ కోటి రూపాయలతో 3 ఎకరాలు అమ్మేసి రైతు ఎక్కడికి పోవాలి? సూట్ కేసు ఇవి పట్టుకుని ఈరోజు మూలపేట విష్ణు చక్రం ప్రజలు బాధలు చూస్తున్నాం కదా, నిర్వాసితుల బాధలు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన గ్రామాలందరూ ప్రజలందరూ కూడా భిక్షాటనకు పోవాలి. అంతకు మించిన వేరే మార్గం లేదు. మీరెవరు భిక్షాటనకి వెళ్ళిపోయే స్థితిని క్రియేట్ చేయడానికి, ఈ భూసేకరణ చేయడానికి, అది డైవర్ట్ చేయడానికి ఇలాంటి సమావేశాలు పెట్టి మోసం చేయడానికి ఎవరు? మిస్టర్ ధర్మానా మీరెవరు? కీలాడీలు మీరు ఒకరికొకరు చేతులు కలుపుకుంటూ వచ్చి టెక్కల్లో నడి రోడ్డు మీద ఈరోజు మళ్ళీ మోసం చేయాలనుకుంటారా? ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, ఈ గ్రామాల ప్రజలందరూ కూడా 1 సెంటు భూమి కూడా ఇవ్వకండి. మీరు ఇష్టం వచ్చిన రేటుకి మీరు భవిష్యత్తులో అమ్ముకుంటారు. ఇప్పుడు మీరు 5 నుంచి 10 సంవత్సరాలు ఓపిక పడితే ఇప్పుడున్న ధరకి 10 నుంచి 20 రెట్లు మీ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భూసేకరణకు సంబంధించి. ఈరోజు వీళ్ళు వచ్చి ఏం చెబుతారని ఎదురు చూశారు. మీ మాటలు విని దువ్వాడ శ్రీ చెప్పిందే రైట్రా అనుకొని పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయినారు అందరూ. ఇది టెక్కల్లో మోసపూరితమైన అధర్మాన కిలాడీలు కలిపి ఆడుతున్నటువంటి నాటకంలో ఈ మోసాన్ని తప్పకుండా తిప్పి కొడదాం. ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, ఉద్యమ నేపథ్యంలో ముందుకు వెళతాడు. ప్రజలారా ధైర్యంగా ఉండండి.